ఆధారం అంటే ఏమిటి? జీవితంలో ఆధారం ఎందుకు అవసరం? ఆధారం ఈ చిన్న మాటలో ఎంత పెద్ద అర్థం దాగి ఉందో మనం చాలా చాలాసార్లు ఆలోచించాం. మనిషి ఒంటరిగా నిలబడలేడు. అతనికి ఎప్పుడో ఒకప్పుడు ఆధారం కావాలి. అది మనిషి కావచ్చు, ఆలోచన కావచ్చు, నమ్మకం కావచ్చు, లేదా ఒక చిన్న ఆశ కూడా కావచ్చు. మనకి చిన్నప్పుడు మన తల్లిదండ్రులే మనకు ఆధారం. నడవడం నేర్పే చేతులు, పడిపోతే ఎత్తుకునే చేతులు, భయపడితే ధైర్యం చెప్పే మాటలు అన్నీ ఆధారాలే. కానీ పెద్దయ్యాక ఆధారం మారుతుంది. అప్పుడు స్నేహితులు ఆధారం అవుతారు. భార్య లేదా భర్త ఆధారం అవుతుంది. కొంతమందికి పని ఆధారం, మరికొంతమందికి డబ్బు ఆధారం, ఇంకొందరికి దేవుడు ఆధారం. అసలు నిజం ఏంటంటే మనిషి బలంగా కనిపించినా అతని మనసులో మాత్రం ఏదో ఒక ఆధారం లేకపోతే అతడు కూలిపోతాడు. బాధ వచ్చినప్పుడు నేను ఉన్నాను అని చెప్పే ఒక మాట, అదే ఆధారం. ఓటమి వచ్చినప్పుడు మళ్ళీ లేచి నడవగలవు అని చెప్పే ఒక ఆలోచన, అది ఆధారం. ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉన్న మనలో మనమే చెప్పుకునే నేను చేయగలను అనే ధైర్యం, అదే నిజమైన ఆధారం. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అధికంగా ఇతరులపై ఆధారపడితే మన బలం తగ్గిపోతుంది. ఎవరైనా ఉంటేనే నేను బతకగలను అనుకుంటే అది ఆధారం కాదు, అది బలహీనత. కాబట్టి జీవితంలో మొట్టమొదటిగా మనకు మనమే ఆధారంగా మారాలి. మన నిర్ణయాలకు మనమే బాధ్యత తీసుకోవాలి. మన తప్పులను మనమే సరిదిద్దుకోవాలి. మన బాధను మనమే అర్థం చేసుకోవాలి. అలా మనకు మనమే ఆధారంగా మారినప్పుడు ఇతరుల సహాయం వస్తే అది అదనపు బలం అవుతుంది, అవసరం కాదు. ఆధారం అంటే చేయి పట్టుకోవడం మాత్రమే కాదు, మనసు పట్టుకోవటం. ఆధారం అంటే డబ్బు ఇవ్వటం కాదు, ధైర్యం ఇవ్వటం. ఆధారం అంటే పడిపోతే లేపటం కాదు, పడిపోకుండా నడవటం నేర్పటం. జీవితంలో నిన్ను నువ్వే నమ్ముకున్న రోజు, నీ మీద నీకే ఆధారం దొరికిన రోజు, అదే నిజమైన విజయం. ఇతరుల మీద ఆధారం అవసరం, కానీ జీవితాన్ని నడిపించే అసలైన ఆధారం మనమే. నీకు నీవే ఆధారము.